రేపు శనివారం, అందులోనూ త్రయోదశి కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు, పరమ పవిత్రమైనటువంటి రోజు. దీనిని శని త్రయోదశి అంటారనమాట. శని త్రయోదశి అంటే శనేశ్వరునికి పూజలు చేసుకుంటూ ఉంటారు. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రోజు, అంటే సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామికి అంకితం చేయబడినటువంటి రోజు. ఈ రోజున ఏంటంటే వెంకటేశ్వర స్వామితో పాటు శనిదేవునికి కూడా పూజ చేసుకుంటూ ఉంటారు. అంటే దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర పూజ చేసుకోవటము, ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే మన జాతక పరంగా ఏదన్నా దోషాలు సమస్యలు ఉన్నా కూడా అన్నీ పోతాయన్నమాట. కాబట్టి రేపు ఈ ప్రత్యేకమైనటువంటి రోజున మీరు తమలపాకుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. తమలపాకు ఏంటంటే మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. తమలపాకు మొక్క కూడా మనకు దేవతా వృక్షం కాబట్టి తమలపాకుతో చేసేటటువంటి పరిహారం తిరుగులేని రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. మనకి చూడండి, పూజ చేసినా ఏది చేసినా కూడా ప్రతి దాంట్లో కూడా తమలపాకు ఉండాల్సిందే. అంటే తాంబూలంలో అవ్వచ్చు, ఇట్లా ప్రతి దానికి కూడా తమలపాకు లేకుండా మనకి ఏ పని కూడా పూజ అనేది నిండుతనం రాదు, అంటే పరిపూర్ణం కాదనమాట. కాబట్టి తమలపాకు పూజలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది వహిస్తుంది. తమలపాకు మొక్క మనకి ఇంట్లో పెంచుకున్నా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. తమలపాకు మొక్క ఉన్నటువంటి కాడ అంటే ఆ ఇంటి పరంగా కానీ అక్కడ కానీ మంచి సువాసనతోటి ఆరోగ్యపరంగా కానివ్వండి, అలాగే ఆరోగ్యానికి ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. తమలపాకు మనం రోజు కూడా భోజనం చేసిన తర్వాత తమలపాకు తాంబూలం గనక వేసుకున్నట్లయితే మనకి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయన్నమాట. ఇట్లా మనకు ఆరోగ్యపరంగా అలాగే పూజ పరంగా పరిహార పరంగా తమలపాకు అనేది ఎంతో విశిష్టతను కలిగి ఉంటుందన్నమాట. ఇది కొన్ని నియమాలతో చేసుకుంటే మనకు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. రేపు శనివారం కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఇల్లు కూడా తుడుచుకోండి. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసేసి తుడవండి. అలాగే ఇంటి లోపల కూడా పసుపు నీటిని చల్లేసేసేయండి. తులసి మొక్క ఉంటుంది కదా, తులసి మొక్క కూడా శనివారం రోజున తులసి కోటకు పూజలు చేసుకుంటూ ఉంటారు. అక్కడ తులసి చెట్టు దగ్గర కూడా పసుపు నీళ్లు చల్లేసేసేయండి. మీ ఇంటి చుట్టుపక్కల ఆవరణలో కూడా చల్లేసేసేయండి. ఇక ఇలా చల్లిన తర్వాత ఏంటంటే చక్కగా స్నానం చేస్తారు కదా. శనివారం రోజున ఏంటంటే ఉపవాసం ఉంటారు. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి పూజలు చేసుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళుతూ ఉంటారు. ఇట్లా మీరు ఒకవేళ గుడికి వెళ్ళినా కూడా చక్కగా తమలపాకులు కానీ లేదా తులసి దళాలు కానీ తులసి మాల కానీ ఇట్లా సమర్పించినట్లయితే మనకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. ఇంట్లోనైనా సరే మీరు వెంకటేశ్వర స్వామికి చక్కగా దీపారాధన చేసుకోండి. మీరు రేపు పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు ధరించొద్దు. శనివారం రోజున చాలా మంది కూడా మాంసాహారం అనేది వండుకోరు. కాకపోతే కొంతమంది అంటే కోడిగుడ్డు అంటే శాకాహారం అని చెప్పేసి పిల్లలకి బలము అది ఇది అని చెప్పేసి ఇస్తున్నారు. కానీ కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానం. అంటే కోడిగుడ్డులో ప్రోటీన్ ఉంటుంది. పిల్లలు ఏదన్నా బలహీనంగా ఉంటే అది ఇది అని చెప్పేసి అట్లా వండుకుంటారు. కానీ కోడిగుడ్డు కూడా మాంసాహారంతో సమానం. ఎందుకంటే ఇది ఏ చెట్టుకో కాయట్లేదు కదా. కాబట్టి మీరు కోడిగుడ్డును కూడా వండొద్దు. చక్కగా కావాలి అని అనుకుంటే పిల్లలకి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు ఇలాంటివి ఇవ్వటం వలన మీకు అంటే డ్రై నట్స్ ఇలాంటి వాటి వల్ల కూడా మీకు చక్కగా బాగా పిల్లలకి మంచి ప్రోటీన్ అందటము, మంచిగా పిల్లలు ఆరోగ్యంగా ఎదగటం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు పాటించండి. ఇక తర్వాత మీరేం చేస్తారంటే మీరు చక్కగా వెంకటేశ్వర స్వామి పటానికి గంధము కుంకుమలతో అలంకరణ చేసేసి దీపారాధన చేసేసుకోండి. దీపారాధన చేసినప్పుడు దీపారాధన అంటే ఆ నూనెలో ప్రమిదలో వచ్చేటప్పటికి ఒక యాలుక్కాయను కనుక మీరు వేసుకున్నట్లయితే మీకు అప్పుల బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా మొత్తం తొలగిపోయి ఆర్థికంగా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎండిపోయిన యాలుక్కాయ కాకుండా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలుక్కాయని మీరు దీపారాధనలో వేసేసేయండి. అలా చేయటం వలన మంచి విశేషమైన ప్రయోజనం అనేది ఉంటుంది. ఇక తర్వాత మీరు ఈ దీపారాధన చేసినప్పుడు ఏం చేస్తారంటే తమలపాకులు మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి. పూజ చేస్తున్నప్పుడు తమలపాకులు ఇంటి దగ్గర మీకు చెట్టు ఉంటే చక్కగా తమలపాకులు 2 ఆకులు కోసేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకొని మీరు అలాగైనా చేసుకోవచ్చు. లేకపోతే బయట నుంచి తెచ్చుకున్న వాటిని కూడా శుభ్రంగా నీటితోటి కడిగేసేసి ఆ తమలపాకులను మీరేం చేస్తారంటే తడి లేకుండా తుడుచుకొని ఆ తమలపాకులు
పూజలో పెట్టేసేసేయండి కాసేపు. ఒకవేళ పూజ చేయటానికి మాకు కుదరలేదండి, అవకాశం లేదు అని అనుకుంటే మీరు మామూలుగానైనా తమలపాకులు 2 ఆకులు తీసేసుకొని ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనకేంటంటే ఇది ఆడవారే కాదండి, మగవారైనా చేసుకోవచ్చు. ఇంటి యజమాని దీపారాధన చేస్తే ఆ ఇంటికి ఇంకా బాగా కలిసి వస్తుందన్నమాట. ఆ ఏడుకొండల స్వామికి చక్కగా మీరు 2 తులసి దళాలను కూడా సమర్పించటము, ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించటం, ఇలా చేయటం వల్ల చిన్నది ఒక బెల్లం ముక్కైనా చాలండి, ఒక అరటి పండైనా చాలు. మనకు ఉన్నంత వరకు మనం చేసుకుంటే, మనస్ఫూర్తిగా మనం వేడుకుంటే చాలు, మనకు అదే పుణ్యం అనమాట. ఇక అట్లా చేసేసుకొని తమలపాకులను 2 ఆకులు కావాలన్నమాట. తమలపాకు ఏంటంటే మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. ప్రకృతి యొక్క దివ్య శక్తులన్నీ కూడా ఈ తమలపాకుకు పుష్కలంగా ఉంటాయి. అలాగే మనకి ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది కాటాన. ఆకర్షణ గుణము అంటే మంచిని ఆకర్షించడానికి, చెడును తీసేసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఆకుపచ్చ రంగు ఏంటంటే మన జీవిత పరంగా ఎప్పుడూ కూడా పచ్చగా ఉండటానికి, మనం సుఖంగా సంతోషంగా నవ్వులతోటి ధనపరంగా బాగా ఎదగటానికి చక్కగా తమలపాకు అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇక 2 తమలపాకులు తీసేసుకొని ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అలా దీంతో పాటుగా మీరేంటంటే కొంచెం రాళ్ళ ఉప్పు కూడా తీసుకోవాలి. 1 స్పూను కానీ లేదా 2 స్పూన్లు కానీ రాళ్ళ ఉప్పు తీసుకోవాలి. రాళ్ళ ఉప్పు అంటారు, దొడ్డు ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు. ఇట్లా మీరు 1 లేదా 2 స్పూన్లు రాళ్ళ ఉప్పు తీసేసుకొని ఈ 2 తమలపాకుల మీద ఆ రాళ్ళ ఉప్పును పోసేసేయాలి. అలా పోసిన తర్వాత మీరేం చేస్తారంటే మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అంటే మీకు డబ్బు పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే, మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి, సమస్యలన్నీ పోవాలి, అప్పులన్నీ తీరాలయ్యా స్వామి, అయ్యా వెంకటేశ్వర స్వామి, మా కష్టాలన్నీ పోవాలి అని చెప్పేసి, మీ ఇబ్బందులన్నీ పోవాలని చెప్పేసి సమస్యలన్నీ చెప్పుకొని, ఇక మీరు ఆ తమలపాకు ఉప్పు పెట్టినటువంటి ఆ ఆకును మీరేం చేస్తారంటే మీ ఇంటికి ఈశాన్య మూల కానీ, ఎవ్వరు తొక్కని చోట కానీ ఒక మూలలో పెట్టేసేసేయండి. ఇల్లంతా కూడా తిప్పి అన్ని రూముల్లో తర్వాత ఈ ఆకును తీసుకెళ్ళి ఒక మూలను పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసి రాత్రి మొత్తం అంతే వదిలేసేసేయండి. మరుసటి రోజు ఉదయాన్నే ఇక ఆ తమలపాకు ఉప్పును తీసుకెళ్ళి ఏదన్నా చెట్టు మొదట్లో కానీ, అంటే ఎవ్వరు తొక్కని చోట ఏదన్నా చెట్టు మొదట్లో కానీ లేకపోతే పారే నీళ్ళల్లో కానీ అట్లా పెట్టేసి రండి, చెట్టు మొదట్లో విసిరేసి రండి. అలా రాత్రంతా మీరు ఉంచడం వలన ఏంటి అని అంటే, తమలపాకు మనకేంటంటే ఇంటి పరంగా ఉన్నటువంటి ఏదన్నా చెడు నకారాత్మక శక్తులు ఇలాంటివి ఏంటంటే మన ఇంటి పరంగా మంచి ఎలా కనిపించదో చెడు కూడా అలా కనిపించదు. ఇంట్లో తరచుగా గొడవలు జరగటము, అప్పులు పాలైపోవటము, డబ్బు నిలబడకపోవటము, మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య చికాకులు, పిల్లలు మాట వినకపోవటం, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి అన్నమాట. ఆ చెడునంతా కూడా ఏంటంటే ఇది గ్రహించేసిద్ది. మన ఇంట్లో చెడు ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదే మనకు బండ గుర్తు. కాబట్టి అలాంటి చెడు ఏదన్నా ఉన్నా కూడా ఈ తమలపాకు మొత్తాన్ని కూడా గ్రహించేసిద్ది. ఇక ఉప్పు గురించి చెప్పేది ఏమీ లేదు. ఉప్పు లక్ష్మీదేవి రూపం, సముద్ర గర్భం నుంచి పుట్టింది కాటాన. ఇంటి పరంగా అంటే ఏదన్నా దిష్టి ఉన్నా, దోషాలు ఉన్నా, అలాగే మనుషుల మీద ఏదన్నా దిష్టి ఉన్న, దోషాలు ఉన్నా మొత్తాన్ని కూడా గ్రహించేసి మనకు బాగా కలిసి రావటానికి ఉప్పు అనేది అద్భుతంగా చేస్తుంది. చెడును మొత్తాన్ని కూడా లాగేసిద్ది అనమాట ఉప్పు. కాబట్టి ఈ 2 కూడా మీరు ఇల్లంతా తిప్పేసేసి అట్లా పెట్టడం వలన రాత్రంతా కూడా దీని పని ఇది చేసుకుంటా పోతుందనమాట. అలా ఆ చెడునంతటిని కూడా గ్రహించేసిద్ది. ఇక దాన్ని తీసుకెళ్ళి మీరు బయట దూరంగా పడేసేసి ఇచ్చి కాళ్ళు కడుక్కొని రావాలి. ఇక తర్వాత నుంచి మీకేంటంటే నిదానంగా మీరు గమనించుకున్నట్లయితే మరుసటి రోజు ఉదయం నుంచే మీకు ఒక ప్రశాంతకరమైన వాతావరణం, డబ్బు పరంగా కలిసి రావటము, అప్పులు తీరిపోవటము, ఇట్లాంటి మార్పులన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. మీకు అది నిదానంగా ఆటోమేటిక్గా అర్థమైపోతుందన్నమాట. ఒక అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నమాట. భర్త ఏదన్నా మాట వినట్లేదనుకోండి, కాస్త మాట వినటము, చెడు వ్యసనాలు ఏమన్నా ఉంటే అవి మానేసేయటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ మార్పులు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. కాబట్టి ఈ పరిహారం అనేది తిరుగులేని పరిహారం. కాబట్టి చక్కగా ఇది చేసేసుకోండి. దీంతో పాటుగా రేపు మనకు శని త్రయోదశి కాబట్టి కాస్త కుక్కలకి ఏదన్నా మీకు దగ్గరలో ఉంటే ఏదన్నా కొంచెం ఏదన్నా ఒక రొట్టె ముక్క లాంటిది కానీ, కొంచెం అన్నం కానీ, పాలు పోసి ఇట్లా పెట్టండి. ఇలా పెట్టడం వలన దోషాలు ఏమన్నా ఉంటే మన జాతక పరంగా పోతాయి. పితృదోషాలు, కర్మలు అవన్నీ కూడా తొలగిపోతాయి. తులసి మొక్క కూడా తప్పకుండా పూజ చేసుకోండి. కాకి కనబడితే కూడా కాకి కూడా కాస్త ఏదన్నా మీరు తినే దాంట్లో తొలి ముద్దను కాకికి పెట్టడం వలన మీకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుతాయి అన్నమాట. కాకి కనిపిస్తే ఓం శనేశ్వరాయ నమః అనే మాటను కూడా చెప్పండి. అలా చేసేసేయండి. ఇంకా మీకు కుదిరితే మీ ఇంటి దగ్గర దేవాలయాలు
ఆలయాలు ఉంటే గుడికి వెళ్ళి నవగ్రహాల దగ్గర కూడా దీపం వెలిగించి ఆ దీపంలో ఒక స్పూను నువ్వులు వేసేసి దీపారాధన చేయండి. నవగ్రహాల చుట్టూతా ప్రదక్షిణలు చేయండి. అలా చేయటం వలన ఏదన్నా దోషాలు, ఏలినాటి శని ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. కాబట్టి రేపు శనివారం శని త్రయోదశి చాలా విశేషమైనటువంటి రోజు. ఇలాంటి రోజు మళ్ళీ పదే పదే రాదు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు తిరుగులేని ఫలితం అనేది వస్తుంది. వీటిట్లో మీరు ఏదో ఒకటి చేసుకున్నా సరిపోతుంది. కానీ ఈ తమలపాకు పరిహారం మాత్రం మీకు తిరుగులేని ఫలితాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. అలాగే రేపు నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా వేసుకోకూడదు. అవి వేసుకొని ఈ పరిహారం చేస్తే మీకు సిద్ధించదు. కాబట్టి చిన్న చిన్న నియమాలు అనేవి పాటిస్తే మీకు ఇంకా ఫలితం అనేది వస్తుంది. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు గాను మేము పడినటువంటి కష్టానికి మీరు ఒక్క లైక్ చేయటం వలన మాకు మోటివేషన్గా ఉండి మరికొన్ని మంచి వీడియోలు మీకు అందించాలనే ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి కామెంట్ని చేస్తే మీ కుటుంబానికి అంతా కూడా మంచి జరుగుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.